ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. శ్రీ విష్ణు సహస్రం 72వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. ప్రవృత్తి నివృత్తి రూపంగా రెండు ధర్మాలను ఏర్పరిచిన వాడు శ్రీ మహావిష్ణువే అని వ్యాసుడు నారదుని ప్రశ్నకు సమాధానంగా చెబుతుండగా, అర్జునుడు ఎదురుగా కనిపిస్తున్న కృష్ణునిలో ఆ పరమపురుషుణ్ణి దర్శించాడో ఏమో ఇలా అన్నాడు: కృష్ణ, నీ పేర్లను అనేక విధాలుగా వింటున్నాము. అవి నీకు ఏ విధంగా ఏ సందర్భంలో ఏర్పడ్డాయి, వాటి వివరాలను తెలుసుకోవాలని ఉంది అన్నాడు. కృష్ణుడు ప్రసన్నమైన ముఖంతో చెప్పసాగాడు: అర్జున, నీవు నేను నిత్య పురుషులైన నరనారాయణులం సుమా. లోకహితం కోసం ఈ విధంగా అవతరించి వచ్చాం. నాకు నారాయణుడనే పేరు జలశాయినైనందువల్ల వచ్చింది. నారములు అంటే జలములు, నీళ్లు. అయనం అంటే ఉండే చోటు. నేనెప్పుడూ జలములలో ఉంటాను గనక నారాయణుడు అంటారు. ఇక వాసుదేవుడు, వస నివాసే అని వసించడం. లోకాలన్నీ నాలోనూ, నేను లోకాలన్నిట్లోనూ నివసించటం వల్ల వాసుదేవుడనయ్యాను. ఇక ఆకాశాన్ని చొచ్చుకొని అంతటా వ్యాపించి ఉంటాను గనక వ్యాపనశీల విష్ణువు అంటారు. ఇక దామోదరుడు, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఆ ఉత్తమ ధర్మాన్ని హృదయంలో చక్కగా అభ్యాసం చేసుకొని ఉత్తములైన మానవులు నన్ను ఇష్టపడుతూ ఉంటారు. భూమి ఆకాశం ఆ మధ్యలోనే ప్రకాశిస్తూ ఉంటాయి. దమ సంబంధమైన దాన్ని ఉదరంలో కడుపులో దాచుకున్నవాడు కనుక దామోదరుడను అయ్యాను. నాకు పృశ్ని గర్భుడు అని ఒక పేరుంది. పృశ్ని అంటే అన్నం, నీరు, అమృతం, వేదం. అవి జన్మించడానికి ఆధారమైన గర్భం నేనే కనుక పృశ్ని గర్భుడు అంటారు. సూర్యుని తీక్ష్ణ కిరణాలు, చంద్రుని చల్లని కిరణాలు, అగ్ని జ్వాలలు ఇవి నాకు కేశములుగా, తల వెంట్రుకలుగా ఉండడం వల్ల నన్ను కేశవుడు అంటారు. ఇక్కడ సూర్యుడు అగ్ని రెండూ ఒకటే. సూర్యుడు అస్తమిస్తూ తన తేజస్సును అగ్నిలో ఉంచుతాడు అని ఉంది. అగ్నితత్వం, చంద్రతత్వం ఈ రెండింటినీ కలిపి అగ్నిశోమం అంటారు. ఇది ఈ సృష్టికి మూలాధారమైనట్లు క్షత్రియ బ్రహ్మ తేజస్సులు లోక రక్షణకు అవసరమైనవి. నన్ను ఈ రెండింటి రూపంగా భావించడం వల్ల వరములనిచ్చే వరదుడు అని, లోకస్థితిని కలిగించే లోకభావనుడు అని, లోకాధిపతిగా ఈశ్వరుడు అని, సంతోషాన్ని కలిగించడం హృషి, దాన్ని కేశాలుగా కలవాడు కనుక హృషీకేశుడు అని ఈ 4 పేర్లు నాకు ఏర్పడ్డాయి. గోవు అంటే భూమి, దాన్ని కాపాడడం వల్ల గోవిందుడు. వెంట్రుకలు అంటే పైన చెప్పిన అగ్నిశోమతత్వాలు, అవి లేని శుద్ధ చైతన్య స్వరూపుడను గనుక శిపివిష్టుడు. కర్షణాత్ కృష్ణ అని రాపిడి వల్ల ఈ భూమిని ఏర్పరుస్తున్నాను. అంతేకాదు నా శరీరం రంగు కూడా నల్లనిది, అందువల్ల కృష్ణుడు. సత్ శాశ్వతమైనది, అసత్ ఈ ప్రపంచం. ఈ రెండు నాలోనే ఉండడం వల్ల సత్యుడు. పుట్టుక లేనందువల్ల అజుడు. క్షయం నాశనం లేనందువల్ల అధోక్షజుడు అంటారు. అక్షశబ్దానికి ఇంద్రియాలు అని అర్థం. వాటి నుండి పుట్టినవి అక్షజాలు, ఇవి నశించేవి. నేను నాశనం లేనివాడను గనక అధోక్షజుడను అనే పేరు వచ్చింది. నాకు సాత్వతుడు అని ఒక పేరుంది. సత్వగుణాన్ని నేను వదలను. నా పనుల వల్లనే సత్వగుణానికి ఒక అస్తిత్వం ఏర్పడుతుంది. నా అవతరణమే సత్వమయం, అందువల్ల సాత్వతుడనయ్యాను. ఇక చ్యుతి అంటే పతనం. నేను పతనం లేని స్థిరమైన వాణ్ణి కనుక అచ్యుతుడను. వాత పిత్త శ్లేష్మములనే రూపంలో నేనే
జీవుల శరీరాలకు ఆధారం గనుక త్రిధాతువును అయ్యాను. ఘృతం అంటే నెయ్యి, అది జీవులలో నా తేజస్సు వల్ల సిద్ధిస్తుంది కాబట్టి ఘృతార్చిని. వృషం అంటే ధర్మం, నేను ధర్మమయుణ్ణి గనుక వృషుడు అంటారు. నాకు ఆది మధ్య అంతాలు లేవు కనుక అనాది అమధ్యుడు అనంతుడు అంటారు. శుచి, పవిత్రమైన మాటలే నా చెవులకు ఇష్టమైనవి కాబట్టి శుచిశ్రవుడు అంటారు. వరాహావతారంలో ఒకే కోరతో భూమిని ఉద్ధరించాను గనుక ఏకశృంగుడు అంటారు. యోగాన్ని హిరణ్యం అంటారు, దాన్ని గర్భంలో ధరించిన వాణ్ణి, అందువల్ల హిరణ్య గర్భుడను అయ్యాను. ధర్మరక్షణ కోసం నరనారాయణులుగా అవతరించాను గనుక ధర్మజుడు అంటారు. అర్జున, నాకు ముంజకేశుడు, ఖండపరశువు అనే 2 పేర్లున్నాయి. అవి ఏర్పడిన వృత్తాంతం చెబుతాను విను. గంధమాదనంలో నరనారాయణుల రూపంతో తపస్సు చేస్తూ ఉండగా దక్షయజ్ఞం భయపడి నా వక్షస్థలాన్ని ఆశ్రయించింది. అప్పుడు నా వెంట్రుకలు ముంజగడ్డి పొనిక అంటారు దానిలాగా అయ్యాయి. అప్పుడు వచ్చిన పేరే ముంజకేశుడు. ఆ యజ్ఞాన్ని తరుముతూ వచ్చి రుద్రుడు నా మీద దాడి చేయగా నేను ఒక దర్భ కొనను అభిమంత్రించి ప్రయోగించాను. అది పరశువుగా గండ్రగొడ్డలిగా మారి ఆయన మీదికి వెళ్ళగా ఆయన దాని అంచులను ఖండించి వేశాడు. ఖండితమైన పరశువు కలవాణ్ణి గనుక అప్పుడు ఖండపరశువు అనే పేరు నాకు ఏర్పడింది అని చెబుతూ ఉండగా అర్జునుడు, విశ్వాత్మ, ఆ యుద్ధంలో విజయం ఎవరిది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది అన్నాడు. కృష్ణుడు చెప్పసాగాడు. ఆ యుద్ధం జరుగుతూ ఉండగా ప్రపంచమంతా తల్లడిల్లిపోయింది. ఆ సంక్షోభాన్ని గమనించి బ్రహ్మదేవుడు, మునీశ్వరులు, దేవతలు అందరూ తన వెంట రాగా రుద్రుని దగ్గరికి వచ్చి, శివ, నీ పేరుకు తగినట్లు నీవు లోకాలకు శుభాన్ని కలిగించేవాడవు. దివ్య చిత్తంతో గమనిస్తే శివకేశవులకు భేదం లేదు కదా. ఈ నరనారాయణులు ఆది పురుషులు, వారి అంశలే నీవు, నేను, దేవతలు, మనం అందరమును. కనుక ఆయన్ను ప్రసన్నుని చేసుకో అని ప్రార్థించాడు. వెంటనే శివుడు కోపం విడిచి ఆయన్ను శరణు వేడాడు. అప్పుడు ఆయన, శివ, నీకు నాకు భేదం లేదు. నిన్ను సేవిస్తే నన్ను సేవించినట్లే. ఇంకొక మాట, నా వక్షస్థలంలో ఉన్న శ్రీవత్సం అనే పుట్టుమచ్చ నీ త్రిశూలపు గుర్తుతో ఉంటుంది. నీకు కూడా నా కంఠ ఆలింగనంతో నా చేతి గుర్తు నీ కంఠం మీది నలుపుగా భాసిస్తుంది అన్నాడు. ఈ విధంగా పరస్పరం గౌరవించుకుంటున్న ఆ హరిహరులను దర్శించి అందరూ పరమానంద భరితులయ్యారు. అర్జున, నీవు కూడా ఆ పరమశివుణ్ణి ఆరాధించు. యుద్ధంలో నేను రక్షిస్తే నీకు జయం సిద్ధించింది. అలాగే నీ ముందు నిలిచి శత్రువులను సంహరించిన వాడు రుద్రుడు అని తెలుసుకో. ఏను రక్షింప జయము నీకెసకమెసగే, సమరమున శూలపాణియై శత్రుకోటి నీదు మునుమున వదియించు నిరుపమాన తేజు రుద్రుగా నిరుగుము ధీరచిత్త అని కృష్ణుడు వివరించగా అర్జునునితో పాటు అందరూ భక్తిపూర్వకంగా ఆయనకు నమస్కరించారు. విష్ణు నామ విశేషాలను వివరించిన ఈ ఘట్టంలో ఒక ఆశ్చర్యకరమైన నామం వెల్లడైంది. అమర నిఘంటువులో భూతేశ ఖండపరశుర్గిరీశో గిరిశో మృడ అని శివుని పేర్లలో ఖండపరశువు ఉంది. ఖండించే గండ్రగొడ్డలి కలవాడు అని దీని అర్థం. అయితే ఇక్కడ ఈ పేరు విష్ణునామాలలో వచ్చింది. ఖండించబడిన గండ్రగొడ్డలి కలవాడు అని ఇక్కడి అర్థం. దీన్ని బట్టి ఒకే పదం ఇద్దరికి అన్వయించినట్లుగా ఒకే తత్వం 2 రూపాలతో హరిహరులుగా భాసిస్తోంది అని తెలుస్తోంది. ఓం నమో వెంకటేశాయ.